పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దెబ్బతింటానికి కారణం ఆయనే చేసుకున్నాడు. ఏమి ఇచ్చాడు పదవులు, పెన్షన్లు ఏం పెంచాడు? ఫస్ట్ తొలి సంతకం 3,000 అన్నాడు. ఎప్పుడు తీరా నేను కాక మన ఓటు ఇద్దాక పెంచి ఇప్పుడు 3 నెలలు బట్టి ఇచ్చాడు 5,000. అంతకుముందు ఏమి ఇచ్చాడు? అన్నీ సక్రంగా నువ్వు చేస్తే అసలు నువ్వే ఇయ్యాలా, మళ్ళా రాజకీయాల్లోకి వచ్చేవాడు. మాట తప్పావుగా. ప్రజలు మోసం చేయలే, ప్రజలు ఆయనే మోసం చేశాడు. రాయపూడి మధ్యన తుళ్ళూరు మధ్య ఆయిల్ బంకు కాడ ఇట్ట వచ్చినాడు, కొట్టాడు, గుడ్డలు లాగేశాడు ఆడవాళ్ళని. ఎంతెంత పిల్లలు సొక్కాలు వేసుకొని వచ్చి ఆడవాళ్ళని కొట్టి కారులో వేసాడు. అంత మోసం చేశాడు. తక్కువ చేశాడు ఆయన చేసిన కంటే జనం ఏం చేయలే. మోసం ఇదిగో ఒకటి అన్నాడు, ఒకసారి అన్నాడు, ఒకసారి ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడు పథకాలు? రైతులకి ఇప్పుడు 3 ఏళ్ళు 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు రైతులకి డబ్బులు ఇలా ఏడ ఇచ్చారు? అడుగుమని రైతుల్ని ఎవరికి ఇచ్చారు? ఇంతవరకు ఇలా కవుళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు ఏమవుతుంది, ఇంతవరకు ఇవ్వాల. అంటే మేము ఇచ్చామని డెవలప్మెంట్ చేసామని ఇచ్చామని ఆయన గద్దెకి చెప్పమను, ఆయన చెప్పమని గద్దెకి నేను ఇచ్చాను. అంతకుముందు ఇచ్చాడు, ఇప్పుడు 2 ఏళ్ళు బయట ఇవ్వటంలా. సక్రంగా నువ్వు చేస్తే ఆయనకు 60-70 ఉంటాయి, నీకు 50 ఉంటాయి. ఇవాళ నువ్వే వచ్చేవాడు, ఆగం చేసుకున్నావు, నీ చేతిలో నువ్వే బాగొట్టుకున్నావు. అన్నీ ఒట్టి మాటలు మంచి చేయలే అసలు. ఏంది ఆయన బాధపడేది? జనాన్ని ఇనప తీగలేసి కొట్టించాడు అయ్యా, ఇనప తీగలేసి కొట్టించాడు జనాన్ని. జనం ఉసురు తగలకి అడిగిపోయిద్ది, అల్లాడిపోయారు.